అంటే ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ విషయం పక్కన పెడితే నువ్వు ఎందుకు అసలు పార్సల్ తీసుకొచ్చావు మిగిలిపోయిన ఫుడ్ ని కూడా? అవును, ఎవరికైనా ఇవ్వచ్చు కదా రీతు, వాళ్ళకి హెల్ప్ అవుద్ది. అను మిగిలిపోయిన ఫుడ్ ని కూడా వదిలిపెట్టావా? మనం వదిలిపెట్టాం కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటున్నా. వా అవును, నీ కార్ ఏది? అంటే ఇక్కడ హోటల్ వాళ్ళు పార్కింగ్ ఛార్జెస్ పెట్టారని రోడ్ సైడ్ ఫ్రీగా పార్క్ చేశారు. వా వాట్ ద హెల్, అట్లీస్ట్ పార్కింగ్ అమౌంట్ కూడా నీ దగ్గర లేదా? అయ్యో, అమౌంట్ లేక కాదు రీతు. షట్ అప్ అను, చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నావు. మనం ఇప్పుడు సేవ్ మిగిలిపోయిన ఫుడ్ ని తీసుకొస్తున్నావు, కార్ పార్కింగ్ అమౌంట్ లేదంటున్నావు, ఏంటి బిహేవియర్? అలా కాదు రీతు, మనం ఇప్పటి నుంచి సేవ్ చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటది కదా. షట్ అప్ అను, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నా, నువ్వు ఎలాగైనా రా. సరే, మరి ఈవినింగ్ మీట్ సంగతి ఏంటి? 6 o'clock రా. సరే, మర్చిపోకు, సేమ్ కాస్ట్యూమ్ లో ఉంటేనే ఫ్రీ ఎంట్రీ. ఫస్ట్ డేట్ ఇంత వర్స్ట్ గా ఉంటుందని అస్సలు అనుకోలేదు. అసలు వీలాంటోని ఇచ్చి నా గొంతు కొయ్యాలనుకుంటున్నారు చూడు మా పేరెంట్స్. చెయ్. హాయ్, where you going? ఇక్కడ వరకే. Can I drop you? కార్ నీదేనా? Raj. రీతు. Nice name. థ్యాంక్ యూ. Let's go for a drive. యా లెట్స్ గో. నేను మళ్ళీ వస్తాను. Hey, hi. హాయ్. ఎంతసేపు అవుతుంది వచ్చి? చాలా సేపు అవుతుంది, అయినా పర్లేదు, నీకోసం వెయిట్ చేయొచ్చు. వా సరే, ఎక్కడికి నడుస్తున్నావు? కార్ ఏది? యాక్చువల్లీ కార్ నీదంది మాత్రం చెప్పకు ప్లీజ్. లేదు, నేను కార్ తీసుకురాలి అసలు. అదేంటి? యాక్చువల్లీ మనం వెళ్ళే రూట్ లో ట్రాఫిక్ క్లియర్ గా లేదని బైక్ తీసుకొచ్చా. బైకా? హా. ఏమీ లేనోడే ఇలాంటి సాకులు చెప్తారు. బైక్ లో ఎలా వెళ్తామా నువ్వు? చెయ్. చూడు, కారు బైక్ ఏదైనా ఓకే, మనం వెళ్ళడం ఇంపార్టెంట్ కదా. అయినా ఈ షర్ట్ అయినా నీదేనా? రిచ్ బట్టలు వేసుకున్నంత మాత్రం రిచ్ అని కాదు. ఫస్ట్ మీలోనే అర్థమైంది నువ్వు పెద్ద బొచ్చుగాడు అని. చెయ్. అలా కాదు రీతు, మనం వేసుకునే బట్టల వల్లనో లేదా కారు ఉందనో లేదా బైక్ ఉందనో మనం రిచ్ అయిపోం కదా. అసలు నువ్వు రిచ్ అని నీతో డేట్ ఒప్పుకున్నాను, కానీ నువ్వు చెయ్. అలా కాదు రీతు, చెప్పేది అర్థం ఏ ఆగు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఫస్ట్. ఎందుకు? వెళ్ళిపో. అలా కాదు రీతు, మనం కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాం కదా. ఇది మనం ఫస్ట్ డేట్, అప్పుడే ఎలా డిసైడ్ అయిపోతావు? పోరా. హాయ్ రాజ్. యా ఫ్రీగానే ఉన్నా, మీట్ అవుతావా? ఎస్ రా. ఏంది వదిలవా? రీతు, మనం కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాం కదా. చూడు, ఇప్పుడు నువ్వు వెళ్ళేదనుకో పోలీసుకి ఫోన్ చేస్తా. అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నా. పోరా. గుడ్ బై. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా ఫేవరెట్ డ్రింక్ తెలుసా? అవునా? వావ్. చెర్స్. ఇంతకీ డ్రింక్స్ ఎలా ఉన్నాయి? డ్రింక్స్ ఏమో కానీ అంబియన్స్ అయితే సూపర్ ఉంది అసలు. థ్యాంక్ యూ.
నీలాంటి లావిష్ అబ్బాయిలతో డేట్ కలవడం నా అదృష్టం తెలుసా. అలా ఏం లేదు. స్టాప్ ఇట్ రాజ్. సార్ ఈ కార్డ్ డిక్లైన్. ఓ వెయిట్. ట్రై దిస్. సార్ ఇది కూడా డిక్లైన్. ఓ ఐ థింక్ డబ్బులు అయిపోయాయి అనుకుంటా. ఇది బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ 2024. నీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి? భలే మాట్లాడతావు. ఎందుకు జోక్ చేయక రాజ్, నువ్వు మిలియనర్ కదా. మిలియనరా? నేను చెప్పానా నీకు నేను మిలియనర్ అని? అవును, నీ లైఫ్ స్టైల్ అవన్నీ చూస్తుంటే చెప్పొచ్చు. అఫో, మనం వేసుకుంటే బట్టలు బట్టి మనం రిచ్ అనుకుంటే హైదరాబాద్లో 75% అందరూ రిచ్చే ఉంటారుగా. మరి ఆ కార్ అది నాదే, బట్ ఈఎంఐ. చేతికి ఫాజిల్ వాచ్. అఫ్ కోర్స్ ఈఎంఐ. అంటే నువ్వు వాడే వస్తువులన్నీ ఈఎంఐ 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 బికాస్ 0 డౌన్ పేమెంట్. అంటే ఇవన్నీ నువ్వు చూసే కదా నన్ను డేట్ పిలిచింది. నో నో నో, అలా ఏం లేదు. ఈ డిస్కషన్ తర్వాత ముందు బిల్ సెటిల్ చేస్తారా ప్లీజ్? 1 minute. ఇవి ఒకసారి నువ్వు కట్టేయచ్చు కదా. నేను ఎందుకు కడతాను? ప్లీజ్. లెట్స్ గో. వెళ్దాం. ఓకే బాయ్. అనూప్ గారు. హే మిస్టర్ రాజ్. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? గుడ్ గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి ఇక్కడ? అంటే కాఫీ తాగడానికి వచ్చాం. షీజ్ రితు. హాయ్. సార్ ఆ ప్రాజెక్ట్ గురించి కొంచెం భయపడకని చెప్పాను కదా. దట్స్ యువర్స్. థ్యాంక్ యూ సో ఓకే. సరే సైడ్ ఇక్కడ కాదు. తనకేంటి అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు? నీకు ఆయన ఎవరో తెలీదా? ఎవరు? అనూప్. అయితే ఇప్పుడు ఇంతకు ముందు నువ్వు అంబియన్ బాగుంది, డ్రింక్స్ బాగున్నాయి అన్నావే, ఆ కెఫే ఎవరిది అనుకుంటున్నావు? ఆయనదే. అలాంటివి 10 ఉన్నాయి సిటీలో. ఆర్ యు సీరియస్? yes. అవును, బిల్ కట్టి కార్డ్ మర్చిపోయాం. వావ్, చూసుకోవద్దా? సరే నేను తెస్తా. అను, తను చెప్పింది నిజమేనా? అంటే అంటే ఈ కేఫ్కి నువ్వు ఇలాంటివి 10 ఉన్నాయా నీకు? ఇది స్టైల్గా, ఇది స్మూత్గా, ఇది రిచ్గా, ఇలా కనిపిస్తేనే డబ్బు ఉన్నట్ట, అంటే ఇలా ఉంటేనే రిచ్గా ఉన్నట్ట. అంటే అలా కాదు అను, నువ్వు ఇంత క్యాజువల్గా ఇంత సింపుల్గా ఉండేసరికి నేను నమ్మలేదు. క్యాజువాలిటీ డబ్బులతో రాదు, సింప్లిసిటీ డబ్బులతో రాదు. రేపు మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. ఓకే, ఐఎమ్ సారీ, లైక్ నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. సరే, నీ కోపం తగ్గాలంటే మనం డేట్కి వెళ్దాం మళ్ళీ డేట్కి? అది నీతో ఇంపాసిబుల్. అది కాదు అను, నేను చాలా ట్రూగా ఇష్టపడుతున్నాను. ట్రూగానా? ట్రూ లాయల్టీ ఆపమ్మ. అలాంటి పదాలు నువ్వు మాట్లాడకూడదు. నువ్వే కాదు, నీలాగే చాలా మంది అమ్మాయిలు ఇలాగే ఉన్నారు. ఏదో డబ్బులు ఉంటే అని ఆడ వెనకపడడం, అదేం లేవని తెలుసుకోవడం, మళ్ళీ ఏదో ఉన్నాయనుకొని వెనక్కి రావడం, ఇది రొటీనే కదా. నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇప్పుడే కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నావు. నాతో డేట్కి రావాలంటే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఉంటే చాలు. అయినా కంగారు పడుకో, అతని గురించి నాకు బాగా తెలుసు. అతను నిన్ను బాగానే చూసుకుంటాడు. కనీసం వాడినైనా మోసం చేయకుండా, వాడి డబ్బులు చూసైనా ఉండకుండా ఉండవు. ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా. మీరు జోబుని కాకుండా దాని వెనకున్న మనసుని ఇష్టపడండి. అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి. ఆయన ఇంకొక ఛాన్స్ ఇస్తే నీ సొమ్మేం పోతుంది? చిచ్చి, నీకు ఈ జన్మలో అర్థం కాదు. అయినా కనీసం వాడితో అయినా కరెక్ట్గా ఉండు. వాడు మంచోడు, నాకు తెలుసు వాడి గురించి. వెళ్ళు.
దిస్ ఈజ్ యువర్ కార్డ్. అనుపేడి? అంటే ఏదో చిన్న పని నుండి వెళ్ళిపోయారులే. ఓకే. బై ది వే మర్చిపోయా, పార్కింగ్ ఛార్జెస్ క్యాష్ కావాలి. నీ దగ్గర క్యాష్ ఉన్నాయా? Emotional damage.